బాధ ఏంటంటే 8 నుండి 10 బస్తాలు ఎరువులు వేసినప్పటికీ నా పొలం నుండి మునిపట్ల బలమైన మరియు శ్రేష్టమైన పంట రావడం లేదు. ఇది కేవలం మీ నేల సమస్య కాదు. ఈ పిడికిడి మట్టిలో 5000 కంటే ఎక్కువ సూక్ష్మజీవజాతులు ఉన్నాయి. సేంద్రియ కార్బన్ ఉపయోగించడం ద్వారా నేలల్లో వివిధ రకాల ప్రయోజనాలు కనిపిస్తాయి. ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుట, ఇది నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రతి 1% సేంద్రియ పదార్థం పెరుగుదలతో హెక్టారుకు 1.5 లక్షల లీటర్ల వరకు మట్టి యొక్క నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని పెంచవచ్చు. నేలలోని గాలి ప్రసరణను పెంచుతుంది. నేల యొక్క pH సేంద్రియ పదార్థాల వాడకం ద్వారా నియంత్రించబడుతుంది. దీని ఫలితంగా పంటలకు పోషకాల లభ్యత పెరుగుతుంది, మట్టిలో కార్బన్ లభ్యత పెరుగుతుంది మరియు నేల యొక్క భౌతిక రసాయన జీవ లక్షణాలను మెరుగుపరచడం ద్వారా నేల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చెప్పండి, ఏం కావాలి? సేంద్రియ ఎరువులు. సేంద్రియానా? ధైర్యముంచుకో, నినదుంచుకో, మరలా వస్తుందా సమయం, నీ కృషి వల్లే సాధ్యం ఒక వ్యవసాయ విప్లవం. నేల ఆరోగ్యం మెరుగుపడితేనే భారతదేశం ముందుకు సాగుతుంది. మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు.